వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. రచన విఆర్ రెడ్డి గారు. బ్రిటిష్ వారి పెత్తనం భారతమాత మస్తకంపై నాట్యమాడుతున్న రోజులు. దాస్య శృంఖలాల్లో జాతి యావత్తు మగ్గుతున్న కాలం. వారి దాష్టికాలకు అంతు పొంతు లేని సందర్భాలెన్నో. ఈ నేపథ్యంలో స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం దేశభక్తులెందరో పరితపించారు, పోరాటాలు చేశారు. ఇందుకోసం శాంతియుత మార్గం కొందరిదైతే సాయుధ పోరాటం మరికొందరిది. అటువంటి వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి అగ్రగణ్యురాలు. జన్మభూమి విముక్తి కోసం రక్తతర్పణం చేసిన వీర నారీమణి ఆమె. మోరోపంత్ తాంబే భాగీరథి బాయి దంపతులకు 1928 నవంబర్ 19న విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది ఆమె. 1885 నవంబర్ 19 ఆమె జన్మదినమన్న మరో వాదన కూడా లేకపోలేదు. అయితే ఇందుకు ప్రామాణికత లేదనేది కొందరు చరిత్రకారుల అభిప్రాయం కాగా, వారణాసి ఆమె జన్మస్థలం. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మణికర్ణిక. చిన్నతనంలోనే గుర్రపు స్వారీలు చేసింది, సాముగరిడెలు నేర్చింది. ఆ విధంగా యుద్ధ విద్యల్లో తిరుగులేని సాధన ఆమెది. 18వ ఏటనే వివాహమై అత్తవారింట అడుగుపెట్టింది. భర్త పేరు రాజా గంగాధరరావు నేవాల్కర్, ఝాన్సీ సంస్థానాధీశుడాయన. ఆయనకిది రెండో వివాహం. మొదటి భార్య మరణించడంతో ఆయనకి వివాహం అనివార్యమైంది. కాగా అత్తింటివారు మణికర్ణికకు పెట్టిన పేరు లక్ష్మీబాయి. ఝాన్సీ సంస్థానానికి రాణి అయినందున ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ రాణి అని పిలువబడింది. అనతి కాలంలోనే వారికి ఓ కుమారుడు కలిగాడు. కానీ 4 నెలల్లో తిరగకుండానే మరణించాడు. అప్పటికే గంగాధరరావు వ్యాధిగ్రస్తుడు. అంతలోనే ఈ పుత్రయోగం ఆయనను మరింతగా కుంగదీసింది. ఆ దిగులుతోనే మంచం పట్టాడు. బతుకుతాడన్న ఆశలు ఆయనలో సన్నగిల్లాయి. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వారసుడిని ప్రకటించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దామోదరరావు అనే బంధువుల పిల్లవాడిని దత్తత చేసుకున్నాడు ఆయన. ఈ కార్యక్రమానికి బ్రిటిష్ అధికారులు హాజరై ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే 1858 నవంబర్ 21న గంగాధరరావు మరణించాడు. విప్లవ నేపథ్యం. ఈ పరిస్థితుల్లో దత్తపుత్రుడైన దామోదరరావే సంస్థానానికి వారసుడు. కానీ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన దత్తత స్వీకార నిరాకరణ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు బ్రిటిషర్లు. దీంతో దామోదరరావు వారసత్వం హక్కు చెల్లదంటూ మెలికిపెట్టారు. ఈ పరిస్థితుల్లో సంస్థానం బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోవాల్సిందే. దీన్ని నివారించేందుకు లండన్ కోర్టులో దావా కూడా వేసింది లక్ష్మీబాయి. కానీ ఆ దావాను కోర్టు కొట్టేసింది. దీంతో లొంగిపోయి సంస్థానాన్ని ఆంగ్లేయులకు స్వాధీనం చేసి వెళ్ళిపోవటమా, లేదా తిరుగుబాటు చేసి యుద్ధానికి సంసిద్ధం కావటమా, రెండే మార్గాలు. బాగా ఆలోచించింది. లొంగిపోయేందుకు ఆత్మగౌరవం అంగీకరించలేదు. ఇక యుద్ధమే శరణ్యం. ఝాన్సీ ముట్టడి. ఊహించినట్లుగానే బ్రిటిష్ అధికారుల నుంచి తాకీదు అందింది. సంస్థానాన్ని విడిచి వెళ్ళాలన్నది అందులో ఉన్న సారాంశం. ఊహించినట్లుగానే ఆమె దాన్ని బుట్టదాఖలు చేసింది. ఇక యుద్ధం అనివార్యం. ఆ రోజు రానే వచ్చింది. సర్ హ్యూరోజ్ నాయకత్వంలో ఆంగ్ల సేనలు ఝాన్సీ కోటను ముట్టడించాయి. అప్పటికింకా ఆమె సరిపడ సైన్యాన్ని సమీకరించుకోనేలేదు. తనకంత సమయము లభించలేదు. అయినా కోటలోని కొద్దిమంది సేవల బలంతోనే ఎదురు నిలిచి వీరోచితంగా పోరాడింది లక్ష్మీబాయి. ఈ సేనల్లో ఎక్కువ మంది నారీమణులే. పైగా శత్రువులతో పోల్చుకుంటే తన సేనలు చాలా తక్కువ. దీంతో దరిదాపుల్లో విజయం కనిపించలేదు. అలాగని ఓటమి భారంతో తలదించి వారికి పట్టుబడేందుకు తన ఆత్మగౌరవము అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధరంగం నుంచి తప్పుకోవటమే విఘ్నత. ఆ ఆలోచనలతోనే కొద్దిమంది అనుచరులతో అక్కడి నుంచి నిష్క్రమించింది. కానీ అనుక్షణం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూనే ఉంది. అది గుండెల్లో అగ్నిజ్వాలై విప్లవోద్ధృతికి మార్గదర్శనం చేస్తూనే ఉంది. ఇక మరే ప్రత్యామ్నాయాలతోనూ తన దరికి రానివ్వడం లేదామె. ఇప్పుడు ఆమె దేహమే ఒక జ్వలిత జ్వాల. దేశభక్తుల్ని కూడగట్టింది. తన ప్రబోధాలుగా తన అడుగుజాడలే చైతన్య దీప్తులుగా ఏకైక మార్గ నిర్దేశనంతో దండు వేడలింది. ఆ హిందూ భక్తుల నినాదంతో ఝాన్సీ పట్టణం ప్రతిధ్వనించింది. కోటలోని ఆంగ్ల సైన్యాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. అయితే ఇక్కడ మరో విశేషము చోటు చేసుకుంది. లోపలున్న ఆంగ్ల సైన్యాల్లోని స్వజాతీయుల్లో దేశభక్తి బీజాలు బలంగా ఏర్పడ్డాయి. వీరు సైతం ఓ కుమ్మడిగా నిజాయితీలపై తిరగబడ్డారు. చచ్చిన ఆంగ్ల సైనికులు చావగా మిగిలిన వారు కోటను వీడి పలాయనం చిత్తగించారు. ఆత్మగౌరవం పెరిగింది. కోట లక్ష్మీబాయి వశమైంది. జయగీతికలతో ఝాన్సీ పండగ చేసుకుంది. వెంటనే దత్తపుత్రుడు దామోదరుణ్ణి
సంస్థానాధీశుడిగా నియమించి తనను గార్డియన్గా 1854 జూన్ 7న ప్రకటించుకుంది లక్ష్మీబాయి. ఆంగ్లేయుల మరో దాడి. దాదాపు 11 నెలల కాలం లక్ష్మీబాయి పాలన సవ్యంగానే జరిగింది. కానీ ఆంగ్లేయులు కేవలం ఒక సంస్థానాధీశురాలి ధిక్కారాన్ని అంగీకరిస్తారా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం జబ్బలు తరుచుకుంటున్న ఆ అహంకారులు అందుకు స్థిరంగా లేరు. తొలి దెబ్బ చవిచూచిన సేనాని హ్యూరోజ్ ఈ దఫా మరింత జాగ్రత్తలో నిజాం, భోపాల్ సైన్యాలను సైతం సమీకరించుకొని దండు కదిలాడు. దారిలో రామ్గఢ్, చందేరి ప్రాంతాలు అతని వశమయ్యాయి. ముందుగానే ముప్పును పసిగట్టిన లక్ష్మీబాయి కూడా ప్రతిఘటనకు సిద్ధంగానే ఉంది. కోటగోడల మీద ఫిరంగులు సిద్ధమయ్యాయి. పురుష యోధులతో పాటు నారీమణులు సైతం తమ కత్తులకు సానపట్టి ఎదురు చూస్తున్నారు. ఆంగ్ల సైన్యం రానే వచ్చింది. ఇరువైపులా ఫిరంగులు గర్జించాయి. అటు వీరులు ఇటు వీరులు ఎక్కువ సంఖ్యలోనే బలయ్యారు. కానీ ఝాన్సీ సైన్యం పరిమితం, ఆంగ్ల సేనలు అపరిమితం. పైగా వారిది ఆధునిక ఆయుధ సంపత్తి. అంతేగాక కొందరు దేశద్రోహులు చేసిన కుట్ర సైతం హ్యూరోజ్కు కలిసొచ్చింది. ఇప్పుడు లక్ష్మీబాయి అపజయం అంచున ఉంది. ఈ పరిస్థితుల్లో శత్రువుకు చిక్కకుండా తప్పుకోవటమే విజ్ఞత. అతను చూసి దెబ్బతీసేందుకు అవకాశము లభిస్తుంది. ఈ ఆలోచన రాగానే వేషం మార్చింది. పురుష వీరునిలా తయారై దత్తపుత్రుణ్ణి వీపుకి కట్టుకొని కోటగోడలకు దూకి వాయువేగంతో నిష్క్రమించింది. అడుగడుగునా యుద్ధాలే. నాటి నుంచి అనేక అవాంతరాలు ఆమెను వెంటాడాయి. హ్యూరోజ్ దళాలతో అడుగడుగునా యుద్ధాలే. కత్తి దించి విశ్రమించింది లేదు. ఇదే సమయంలో సిపాయి తిరుగుబాటు మొదలైంది. దీన్నే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని అంటారు. ఇందులో సైతం ఆమె అద్వితీయ నాయకత్వ పటిమతో మార్గనిర్దేశనం చేసింది. తాంతియా తోపే, రావు తులారాం, నానాసాహెబ్ లాంటి విప్లవ వీరులు ఆమెకు తోడయ్యారు. ఝాన్సీ నుంచి కాల్బీ వరకు వీరు అనేక యుద్ధాల్లో ఆమెకు అండగా నిలిచారు. ఈ యుద్ధాల్లోనే లెఫ్టినెంట్ బోకర్ లాంటి ఆంగ్ల సేనానుల కుత్తుకల్ని తెగదించింది లక్ష్మీబాయి. ఈ సందర్భంలోని సుశిక్షితమైన అనేక విజయాలను కారణమైన ఆమె జపనాశ్వం మరణించింది. అయినా వెనుకంజ వేయకుండా దొరికిన గుర్రాన్ని అధిరోహించి మరో యుద్ధానికి సన్నద్ధమైంది. ఈ యుద్ధాల విజయాలతోనే కాల్బీ పట్టణం ఆమెకు పాదాక్రాంతమైంది. ఈ విజయాలు ఎంతో కాలం నిలవలేదు. కాల్బీ ముట్టడి ఆంగ్ల సేనాని హ్యూరోజ్ షా మహా ఆయుధ సంపత్తితో అశేష సైనిక బలగాలతో కాల్చీని ముట్టడించాడు. ఇది ఆమెకు ఊహించని ముట్టడి. అయినా వీరోచితంగా పోరాడింది. అయినా విజయం వరించలేదు. కాల్బీ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి. తిరిగి కాల్బీని పట్టుకునేందుకు సాయం అందిస్తానన్న గ్వాలియర్ రాజును నమ్మి ఆశ్రయించింది. కానీ అతడిది నమ్మక ద్రోహమని తొలి రోజే గ్రహించింది ఆమె. అతడి దళాలు తమపైన దాడి చేయడంతో రగిలిపోయింది. అపర కాళిల మహాదేహాస్త్రంలా అనంతంగా రూపుదాల్చి గ్వాలియర్ సేనలను తరిపి కొట్టింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ గ్వాలియర్ రాజు కోటను వదిలిపోవడంతో గ్వాలియర్ ఆమెకు పాదాక్రాంతమైంది. గ్వాలియర్ ముట్టడి, గ్వాలియర్ విజయం కూడా తాత్కాలికమే అయింది. ఎన్నిసార్లు ఓడినా హ్యూరోజ్కు బుద్ధి రాలేదు. ఈ దఫా పెద్ద పథకమే వేశాడు. అత్యంత యుద్ధ నిపుణుడైన జనరల్ స్మిత్తో కలిసి గ్వాలియర్ కోటను ముప్పేటలా ముట్టడించాడు. కోట ఆమెను కొత్త హస్తగతమైన తర్వాత అందులోని రహస్యాలను ఆకలింపు చేసుకునే లోపే ఈ ఉపద్రవం వచ్చిపడింది. అందులోని నిగూఢ మార్గాలు పరిపూర్ణంగా తెరిచి స్థితి పూర్తి యుద్ధ తంత్రాలను రచించలేని పరిస్థితి అయినా శత్రు సైన్యాలపై విరుచుకుపడింది. ఇక విజయోత్సవానికి చిహ్నంగా తలపాగా సరి ఆపాదమస్తకం మగధీరుడి వేషధారులే. అందులో బాటులో ఉన్న పరిమిత సేనలతోనే రణరంగాన వరకు కత్తుల వరకు కోలాటమాడింది. ఆ ఉత్తేజం శత్రుదేహాల్లో నిస్తేజ ద్రవాలను ద్రవింపజేసింది. ఆ తొలినాటి పోరు ఆమె తెల్లని తలబాగాకు విజయవర్ధనాన్ని అద్దింది. కానీ తొలినాటి యుద్ధంలో చేదు అనుభవాన్ని చూసిన హ్యూరోజ్ మరునాడు మరో మహా యంత్రాంగం రచించి స్వయంగా యుద్ధరంగంలో నిలిచాడు. అంతిమ పోరుకు సమాయత్తమైంది లక్ష్మీబాయి. విజయమో వీరసర్గమో నినాదంతో ముందుకు కురికింది. నిర్భయంగా, నిర్విరామంగా, నిరాటంకంగా, నిరాఘటంగా పోరాడుతూనే ఉంది. శత్రువుల రక్తంతో కత్తులు ఎరిపెక్కాయి. అటు ఇటు ఎటు చూసినా ఆంగ్ల దళాలే. రెండు చేతులతో కత్తులను తిప్పుతూ శత్రువుల తలలతో బంతులాడుకుందామే గాని తన సేనలు అంతరించిపోయిన వైనాన్ని గమనించలేకపోయింది. అంతలోనే జై భారతమాత అన్న నినాదం ఆమె చెవులను తాకింది. అత్యంత సన్నిహితురాలైన మందర చేసిన నినాదం ఇది. తుపాకీ గుండు తగిలి నేల కొరికింది మందర.
అగ్గిపిడుగై అయింది లక్ష్మీబాయి. ఒక్క వేటు తుపాకీ వెల్చిన వాడి తలను తెగ నరికింది. కానీ తానిప్పుడు పూర్తిగా శత్రుసేనల పద్మవ్యూహంలో చిక్కుకుపోయి ఉన్న విషయాన్ని గుర్తించింది. పోరుకి సమయం కాదు. ముష్కర ఆంగ్లేయులకు తను పట్టుబడేందుకు వీల్లేదు. ఈ ఆలోచన రాగానే అడ్డొచ్చిన సైనికులను తలలను తెగదించుతూ వేగంగా ముందుకెళ్ళిపోయింది. కానీ మార్గానికి అడ్డుగా ఓ పెద్ద కాలువ ప్రవహిస్తోంది. కాలువను దాటేందుకు గుర్రం తటపటాయిస్తోంది. అప్పటికే సమయం మించిపోయింది. ఆంగ్ల సేనలు ఆమెను చుట్టుముట్టాయి. అంతిమ గడియలు. అప్పటికీ రక్తగాయాలతో ఆమె శరీరం నీరసించిపోయింది. యుద్ధరంగాన తానిప్పుడు ఏకాకి, రక్తసిక్తమైన శరీరం, ఆత్మ బలిదానం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించని ఆలోచనలు. కానీ ఇంతలోనే ఓ సైనికుడు ఆమె తలను వెనుక నుంచి కత్తితో నరికాడు. తల కుడి భాగం తెగిపోయింది. కుడి కన్ను విడిబడి వేలాడింది. అయినా ఊపిరుండగా అపజయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదామె. ఒక్క ఉదుటన ఎగిసి అతడి తలను తెగదించింది. ఇంతలోనే మరో సైనికుడు ఆమె గుండెల్లో కత్తిని దించాడు. అయినా ఆమె జాగృతిని కోల్పోలేదు. తన దేహం ఆ ముష్కరులకు దొరకకుండా చేయాలన్నది ఇప్పుడు ఆమె ముందున్న ఏకైక ఆలోచన. గుర్రాన్ని వేగవంతం చేసుకుంటూ మరోవైపుకు నిష్క్రమించింది. అప్పటికి శరీరంలోని శక్తి నశించి జీవచైతన్యం దూరమై గుర్రంపైనే వాలిపోయింది. చివరి రక్తబిందు వరకు పోరాడిన తొలి భారతీయ వీరనారి లక్ష్మీబాయి తన ప్రాణాలను జాతివాయువులో లయింపజేసింది. ఆ రోజు 1858 జూన్ 18వ తేదీ. అప్పటికి ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలు. జీవితమంతా అలుపెరగని పోరాటం చేసిన ఆ వీరనారీమణికి వేవేల జోహార్లు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బ్రతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. అంతిమ గడియలు. అప్పటికే రక్తగాయాలతో ఆమె శరీరం నీరసించిపోయింది. యుద్ధరంగాన తానిప్పుడు ఏకాకి, రక్తసిక్తమైన శరీరం, ఆత్మ బలిదానం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించని ఆలోచనలు. కానీ ఇంతలోనే ఓ సైనికుడు ఆమె తలను వెనుక నుంచి కత్తితో నరికాడు. తల కుడి భాగం తెగిపోయింది. కుడి కన్ను విడిబడి వేలాడింది. అయినా ఊపిరుండగా అపజయాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదామె. ఒక్క ఉదుటున ఎగిసి అతని తలను తెగదించింది. ఇంతలోనే మరో సైనికుడు ఆమె గుండెల్లో కత్తిని దించాడు. అయినా ఆమె జాగృతిని కోల్పోలేదు. తన దేహం ఆ ముష్కరులకు దొరకకుండా చేయాలన్నది ఇప్పుడు ఆమె ముందున్న ఏకైక ఆలోచన. గుర్రాన్ని వేగవంతం చేసుకుంటూ మరొక వైపుకు నిష్క్రమించింది. అప్పటికే శరీరంలోని శక్తి నశించి జీవచైతన్యం దూరమై గుర్రంపైనే వాలిపోయింది. చివరి రక్తపు బిందువు వరకు పోరాడిన తొలి భారతీయ వీరవనిత వీరనారి లక్ష్మీబాయి తన ప్రాణాలను జాతి వాయువులో లయింపజేసింది. ఆ రోజు 1858 జూన్ 18వ తేదీ. అప్పటికి ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలే. జీవితమంతా అలుపెరగని పోరాటం చేసిన ఆ వీరనారీమణికి వేవేల జోహార్లు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.